సర్కార్ ఇండియాకు స్వాగతం. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ నన్ను లైంగికంగా వేధించాడంటూ మహిళ ఆరోపణలు తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి నన్ను అనేక విధాలుగా చిత్రహింసలకు గురిచేసి మోసం చేశాడని బాధిత మహిళ ఆరోపించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారడం గమనార్హం. నాపై వస్తున్నవి నిరాధారమైన ఆరోపణలని, నాపై కుట్ర జరుగుతోందని అరవ శ్రీధర్ వీడియో విడుదల చేశారు. తీవ్ర చర్చగా మారిన ఈ అంశంపై ప్రజల స్పందనపై సర్కార్ ఇండియా అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనాన్ని వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే ప్రధాన అంశం ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చానీయాంశంగా మారినటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే విషయాన్ని ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. ఎక్కడ చూసినా మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇదే చర్చ కొనసాగుతున్న నేపథ్యం. గ్రామాల నుండి పట్టణాల వరకు ఇదే, ఎక్కడ 10 మంది ఉన్నా, ఎక్కడ నలుగురు ఉన్నా ఇదే చర్చ కొనసాగుతున్న నేపథ్యం. ఒక బాధిత మహిళ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాపై లైంగికంగా వేధింపులు చేశాడు. నన్ను అనేక రకాలుగా అతను వాడుకోవడం జరిగింది, అనేక రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టడం జరిగింది, అనేక రకాలుగా నన్ను వేధించడం జరిగింది అనే ఆరోపణలు చేస్తూ జరుగుతున్న చర్చ ఇది ప్రధానాంశంగా మారింది. ఏ పార్టీ నుండైనా ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి ఆ నియోజకవర్గంలో ప్రజల పట్ల ఎంత ఆప్యాయతగా ఉండాలి, యువకుల పట్ల ఎంత ఆప్యాయతగా ఉండాలి, అసలు ప్రతిపక్ష పార్టీ కూడా అయి ఉండొచ్చు, ప్రతిపక్ష పార్టీ వారితో కూడా ఏ విధంగా ఉండాలి అనేది ఎంతవరకు ఆలోచించుకుంటున్నారు అనేది ఇవాళ ప్రశ్నగా మారిన నేపథ్యం. ఒక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అనేక రకాలుగా ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల కోసం అనేక రకాలుగా పనిచేస్తున్న నేపథ్యంలో ఆ సంక్షేమ ఫలాలను తన నియోజకవర్గంలో ప్రజలకు ప్రతి లబ్ధిదారుడికి అందించే విధంగా, నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉండే విధంగా, నియోజకవర్గ ప్రజల్ని ప్రజల నుండి మరోసారి మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలనే స్థితిగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఇవాళ కొంతమంది తీరు ఏ విధంగా ఉంది అంటే ప్రశ్నార్థకమే. వారు ఏ విధంగా నియోజకవర్గంలో ప్రజల మన్ననలను పొందుతున్నారు, ఏ విధంగా ప్రజల గౌరవాన్ని పొందుతున్నారు, ఏ విధంగా ప్రజలు అతన్ని హక్కును చేర్చుకుంటున్నారు అంటే కొన్ని చోట్ల ప్రశ్నార్థకంగానే ఉన్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో మనం గతం నుండి చూస్తూనే ఉన్నాం. వైఎస్ఆర్సీపీలో కూడా ఇటువంటి పరిస్థితులు కనపడ్డాయి, టీడీపీలో కూడా ఇటువంటి పరిస్థితి కనపడింది, ఇవాళ జనసేనలో కూడా ఇదే పరిస్థితి కనపడుతూ ఉంది. పార్టీలలో ఈ విధంగా పార్టీలలో ఉన్న ప్రజలకు సేవ చేయాలి, ప్రజల పక్షాన ఉండాలి, ప్రభుత్వ ఫలాలను ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలుగా ప్రజలు గెలిపించుకుంటే వారు చేస్తున్న ఈ విధానం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న కొన్ని నియోజకవర్గాల్లో పెద్ద చర్చగా సాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏ పార్టీ అయినా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఇంకొక వ్యక్తి అదే పార్టీలో ఇంకొక వ్యక్తి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కావచ్చు, ఇంకొక రకమైన స్థాయి వ్యక్తి కావచ్చు, ఇటువంటి ఆలోచనలు రాకుండా పార్టీ ప్రతిష్టకి, పార్టీ నాయకుడి ప్రతిష్టకి భంగం కలగకుండా ముందుకెళ్లే విధంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఇటువంటి పరిస్థితులు కనపడవు, ఇటువంటి పరిస్థితులు రావు. ఇటువంటి పరిస్థితులకి చరమగీతం పాడాలి పార్టీ అధినాయకుడు అనే విషయాన్ని ఇవాళ యువత మాట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోవడం కోసం, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ఆ నియోజకవర్గంలో యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ వారి కష్టం ఎంత కష్టపడి ఒక ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి, ఒక పార్టీ నుండి ఒక ఎమ్మెల్యే గెలిపించుకోవడానికి వారి కష్టం అమోఘంగా ఉంటుంది. రాత్రి బవళ్ళు కూడా వారు కష్టపడి ఒక ఎమ్మెల్యేని గెలిపించుకొని మా పార్టీ ఎమ్మెల్యే గెలిచాడు అని ఒక సంతోషాన్ని, ఆనందాన్ని వాళ్ళు పొందుతారే తప్ప ఆ పార్టీ నుండి కానీ, ఆ ఎమ్మెల్యే నుండి కానీ ఏమీ ఆశించే పరిస్థితి కార్యకర్తల్లో ఉండదు, మహిళల్లో ఉండదు. కానీ అటువంటి ఎమ్మెల్యే, అంత కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యే మీద అనేక ఆరోపణలు
ఆరోపణలు వచ్చినప్పుడు, ఒక బాధిత మహిళ ఆరోపణ చేసినప్పుడు మరి ఏ విధమైన పార్టీకి కట్టుబడి ఉండి, అధినేత మీద గౌరవంతో ఉండి, పార్టీ మీద నమ్మకంతో ఉన్న కార్యకర్తల మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయి అనేది ఒక స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలు, మహిళలు మరి ఇతని మీద వస్తున్న ఆరోపణలు, ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తే వాళ్ళు ఎంత కుంగిపోతారనే విషయాన్ని కూడా ఆలోచించవలసిన అవసరం స్థానిక ఎమ్మెల్యేలకు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అరవ శ్రీధర్పై వచ్చినటువంటి ఈ ఆరోపణలు, ఒక బాధిత మహిళ చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు మరి ఎంతవరకు వాస్తవం అనేది మరి తెలియాల్సిన పరిస్థితి ఉంది. మరి అతను కూడా నాపై వస్తున్న ఈ వీడియోలు కానీ ఏదైనా సరే ఆమె చెబుతున్నది వాస్తవం కాదు అనే విధంగా అతను చెప్తున్న నేపథ్యం. వాస్తవంగా నన్ను చేశాడు, ఇవన్నీ వీడియోలు అవే, వాస్తవాలు ఇవన్నీ అని ఈవిడ మాట్లాడుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో పార్టీని జనసేన పార్టీని అనేక రకాలుగా పార్టీ స్థాపించిన మొదలు పవన్ కళ్యాణ్ ఒక మెట్టు కష్టపడుతూ అతను శ్రమతో పార్టీ ఇవాళ ఒక రాష్ట్రంలోనే రెండో పార్టీగా, రాష్ట్రంలోనే కూటమి దానిలో కూటమి ప్రభుత్వంలో మరి ఇవాళ రెండో పార్టీగా ఎదిగినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. దీని వెనకాల పవన్ కళ్యాణ్ గారి కష్టం చాలా ఉంది. ఎంత కష్టపడి పార్టీని అతను ఎంత శ్రమ కోర్చి ఎంత క్రమబద్ధంగా పార్టీని నడుపుకొని, కార్యకర్తలను నడుపుకొని రాష్ట్రంలో మరి ఇవాళ ఆ స్థితికి పార్టీని తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డం, మరి ఎంత కష్టం దాని వెనకాల ఉంది అనేది ఇవాళ ఆలోచించదగ్గ విషయం. ఈ పరిస్థితుల్లో ఈ విధమైన ఒక జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే ఈ విధమైన మరి న్యూడ్ వీడియోలతోని ఒక మహిళతో మరి ఆరోపిస్తున్న నేపథ్యం, నన్ను ఈ విధంగా అనేక రకాలుగా వేధించాడు, అనేక రకంగా మరి నన్ను హింస పెట్టాడు, అనేక రకాలుగా నన్ను 6 నెలలుగా ఇతను హింసకు తట్టుకోలేకపోయాను అనే విధంగా మరి ఆవిడ చేస్తున్న ఆరోపణలు మరి ఇవాళ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఉన్నదనేది ఇవాళ సమాజం నుండి ఎక్కువగా వినపడుతున్న మాట. పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం, పార్టీని ఒక తారస్థాయికి తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ గారు పడ్డ కష్టం ఇవాళ అతని ప్రతిష్టకు భంగం కలిగేలా, అతని గౌరవానికి భంగం కలిగేలా మరి ఈ ఎమ్మెల్యే చేసిన తీరు మరి బాధాకరంగా ఉందనే విషయాన్ని కూడా ఇవాళ జనసేన పార్టీ నుండి కొంతమంది మాట్లాడుతున్న విషయం కనపడతా ఉంది. ఇవాళ ఈ పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని మరి పార్టీని ఒక స్థాయిలోకి తీసుకురావడం కోసం ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి కార్యకర్తని, ప్రతి మహిళను కూడా అతను ఎంతో గౌరవంగా పార్టీలో ఒక క్రమశిక్షణగా పార్టీని ఒక స్థాయికి తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ గారు పడ్డ కష్టాన్ని మరి ఈ అరవ శ్రీధర్ గుర్తించలేకపోయారా అనేది కొంతమంది నుండి వస్తున్న ప్రశ్న. పార్టీ స్థాపితం మొదలు పవన్ కళ్యాణ్ గారు అనేక విమర్శలను ఎదుర్కొన్నారు, అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు, అనేక వ్యక్తిత్వ హననాలను ఎదుర్కొన్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజల కోసం నేను పార్టీ పెట్టాలి, పార్టీ పెట్టిన తర్వాత పార్టీ ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలకు రాష్ట్రాభివృద్ధి జరగాలి, ప్రజల పక్షాన నేను ఉండాలి, నేను ప్రశ్నించాలి, ప్రజల పక్షాన నేను ప్రశ్నించాలి అని ముందుకొచ్చి పార్టీని పెట్టడం, పార్టీని బలోపేతం చేయడం, ఒక్కొక్క మెట్టుగా ముందుకే మరి ఎదగడం, పార్టీ ఇవాళ మరి అనేక మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం, పార్టీ ఇవాళ కూటమిలో రెండో స్థానంలో ఉండే విధంగా పార్టీని తీసుకురావడం, అతను పడ్డ కష్టం మరి చెప్పడానికి వీల్లేనటువంటి కష్టాన్ని అతను అనుభవించడం జరిగిన నేపథ్యం. ఆ పరిస్థితుల్లో మరి పార్టీ కోసం, పార్టీ ప్రతిష్ట కోసం మరి అతను పడిన శ్రమ, కష్టం ఇవన్నీ ఇవాళ ఒకరిద్దరు ఎమ్మెల్యే వల్ల మరి పార్టీకి భంగం కలిగే విధంగా ఉన్న నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి ప్రతిష్టకే భంగం కలిగే విధంగా ఉన్న నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ సందర్భంలో అరవ శ్రీధర్పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ విధంగా ముందుకెళ్తారు, ఇప్పుడు జరుగుతున్న చర్చలు మరి ఏ విధంగా ముందుకు ఆ చర్చల్లో మరి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు, ఈ వచ్చిన ఆరోపణలో వాస్తవాలెంత, అవాస్తవాలెంత, ఈ అమ్మాయి చెప్తున్నది నిజమేనా కాదా, ఈ బాధితురాలు మరి చేస్తున్న ఆరోపణలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, మరి వాస్తవంగా అరవ శ్రీధర్ మరి ఇటువంటి వాటిలో పాల్గొన్నాడా లేదా,
ఈ వస్తున్న వీడియోలు వాస్తవమా కాదా, ఇవన్నీ చర్చలోకి రావడం జరుగుతుందనేది మరి వినపడుతున్న నేపథ్యం. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చేస్తున్నటువంటి బాధిత మహిళ చేస్తున్నటువంటి ఈ ఆరోపణలో వాస్తవాలేంటి, మరి వాస్తవాలు కాదు ఇవన్నీ నా మీద జరుగుతున్న కుట్ర అంటూ మరి అరవ శ్రీధర్ వీడియోలు మరి విడుదల చేసిన నేపథ్యంలో మరి పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందుకెళ్తారు, పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, మరి మహిళా కమిషన్ ఏ విధంగా మరి దీన్ని సీరియస్గా తీసుకుంటుంది, మహిళా కమిషన్ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. ఇంకొక పరంగా మరి చట్టాలు కూడా మరి దీనిపై ఏ విధంగా ముందుకెళ్తాయి, మరి ఏ విధమైన పార్టీ కావచ్చు మరి బాధితుడు కావచ్చు బాధితురాలు కావచ్చు వీళ్ళు చెప్తున్న వాటిలో వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనే విషయం మరి భవిష్యత్తులో తేలవలసిన అవసరమే తప్ప మనం ఊహించుకోవడానికి ఏమీ లేదనే విషయాన్ని కూడా మరి వాళ్ళ కనపడుతున్న నేపథ్యం. ఊహల కంటే మరి కనపడుతున్న వాటికంటే వాస్తవాలు కూడా మరి వేరే రకంగా ఉండే నేపథ్యంలో అసలు వాస్తవం ఏంటి అనే విషయాన్ని మరి పార్టీ అధిష్టానం కానీ మరి మహిళా కమిషన్ కానీ మరి చట్టాలు కానీ మరి ఏం చేస్తాయనేది వేచి చూడాల్సిన విషయం. నమస్తే.